హలో! హాయ్ ఎవ్రీవన్. మన ఇంట్లో ఎప్పుడైనా మటన్ కర్రీ మిగిలిపోయినప్పుడు ఒకరికి ఎక్కువైపోయి, ఇద్దరికి, ముగ్గురికి తక్కువైపోతుంటది కదా! అలాంటి సిట్యుయేషన్‌లో మటన్ కర్రీతో ఇలా పలావ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ సరిపోతుంది కూడా. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుప్పెడన్ని జీడిపప్పు, కాస్త కొబ్బరి, అలాగే 5 లేదా 6 బాదం వేసుకొని కాస్త బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. పేస్ట్‌ని మొత్తం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అందులోనే 2 టమాటా ముక్కలు సన్నగా తరిగి సేమ్ మిక్సింగ్ బౌల్‌లోనే పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 లేదా 2 స్పూన్ల ఘీ వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచీ, క్లోవ్, అలాగే దాల్చిన చెక్క వేసుకొని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే ముందు ఒక మిర్చి అలాగే కాస్త కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచి టమాటో ప్యూరీ వేయాలండి. టమాటా ప్యూరీ వేసిన వెంటనే 1 లేదా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటో ప్యూరీ పైన ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకొని పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకొని అందులోనే 2 స్పూన్స్ కారం పొడి వేసి మొత్తం కలిసేలా కలిపి లెఫ్ట్ ఓవర్ మటన్ ఉంది కదా, ఆ మటన్ వేసి బాగా కలిపి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అందులోనే మన వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా కాజు బాదం పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి హాఫ్ కప్పు విస్క్ చేసి పెట్టుకున్న పెరుగును వేసి మొత్తం కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి అలాగే తగినంత సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. మసాలాలు మటన్ ముక్కకి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అలాగే కాస్త కరివేపాకు వేసి అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి తగినంత సాల్ట్ మనం ముందుగా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా రైస్లో కాస్త ఎక్కువ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ప్రెషర్ పెట్టడమే అండి. అంతే అండి. 1 విజిల్ వస్తే చాలు మటన్ పులావ్ రెడీ అయిపోతుంది. మీకు నిమ్మకాయ ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. అందులోనే కాస్త పుదీనా కూడా వేసి 10 లేదా 15 నిమిషాల వరకు ప్రెషర్ పెడితే చాలు. నాకైతే 10 మినిట్స్‌లోనే పులావ్ రెడీ అయిపోయింది. ప్రెషర్ తీసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి. ఒకవేళ మీరు బాయిల్డ్ ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్‌ని కూడా పెట్టుకొని అలాగే ఆనియన్స్‌తో సర్వ్ చేసుకొని తినడమే అండి. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.